నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏవమస్తు. నా పేరు లక్ష్మీ సింధూర. ఈరోజు మనం వారాహి అమ్మవారి గురించి ఒక కథని చూద్దాం. పలుకుబడి ఉన్న స్థానం ఒకటి కిరణ్ అనే భక్తునికి సాయం చేస్తానని వాగ్దానం చేసింది. కానీ ఒక నిబంధనతో, అన్యాయాన్ని చూసినా నోరు మూసుకోవాలి. కిరణ్ మనసులో గొడవతో నదికట్ట వద్ద కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అపురూపంగా అతని ప్రాంతంలో ఎప్పుడూ చూడని ఒక వారాహి అతని సమీపానికి వచ్చింది. అది పారిపోలేదు, కేవలం అతన్ని చూసి అరణ్యంలోకి నడిచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కిరణ్కు కలలో తల్లి వారాహి దర్శనమిచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, నీ మార్గం నీవే ఎంచుకోవాలి. ధైర్యవంతుల్ని సత్యం ఎప్పుడూ వదలదు. ఆయన ఆ పదవిని తిరస్కరించాడు. 1 సంవత్సరం తర్వాత అతని నిజాయితీ వల్ల అతనికి ఇంకా పెద్ద గౌరవం దక్కింది. ఈరోజు తల్లి వారాహి మనకు ఏం చెప్తుందంటే, సౌలభ్యంతో సత్యాన్ని మారకండి. ఆమె అంతరాత్మకు దిక్సూచి, ధైర్యాన్ని నడిపించే శక్తి. మనం ఒక శ్లోకం చూద్దాం. చాముండే చండఘాటిన్యై వారాహ్యై వనమాలిన్యై మహిషాంతక కరాళాయై నమో భూతిప్రదాయిని. దీని అర్థం ఏంటంటే, చాముండాదేవికి, రాక్షస సంహారిణికి, అరణ్య పుష్పాలతో అలంకృతమైన వారాహికి, మహిషాసుర సంహారిణిగా భయంకర రూపం దర్శించిన తల్లివారికి, సర్వశుభాలు ప్రసాదించే దేవికి నమస్కారాలు. ఈ శ్లోకంలో తల్లి వారాహి యొక్క ఈ ఉగ్ర తేజస్వి రూపం మరియు ఆశీర్వాదాల లక్షణం అన్నిటినీ సారాంశంగా వర్ణించబడింది. జయ జయ వారాహి.